ఎర్రగుట్టల్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ఆపేయాలని, అది కోర్టు భాషలో సర్కిల్ ఎన్కౌంటర్ అవుతుందని జస్టిస్ చంద్రకుమార్ శాంతి కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చలకు ఆయుధాలే ప్రధాన కారణమైతే మేధావులు ఆలోచించాలి. బజరంగ దళ్, RSS లాంటి సంస్థలు ఎన్నో ఆయుధాలు పట్టుకొని ఊరేగింపులు చేస్తుంది. చిన్న చిన్న పిల్లల చేత ఆయుధాలు పట్టించి బజార్లు తిప్పుతున్నది. వారిపైన ఎందుకు కేసు వేయరు? చట్ట ప్రకారం వారికి లేని చట్టం వీళ్ళకే ఎందుకు వర్తిస్తుంది? ఆయుధాలు పట్టి ఊరేగే ఉగ్రవాదులపైన ఉద్యమాలు నిర్మించాలి. ఆ ఉద్యమాలు రాజ్యాంగపరమైనవి అయి రాజ్యాంగ ప్రకారం వాళ్ళని శిక్షించగలిగితే ఈ యుద్ధం ఒక లెక్క కాదు ప్రజల అభిప్రాయాలు. వేదిక మీద పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. శాంతి కమిటీ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. దీన్ని ఏ రాజకీయ పార్టీ ప్రారంభం చేయలేదు. ఇది ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం మేము పనిచేయడం లేదు. అదేవిధంగా శాంతి కమిటీ మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటిది కాదు. మేము మావోయిస్టు భావాలతో కానీ వాళ్ళ విధానాలతో కానీ మేము ఏకీభవిస్తున్నాం చాలామంది. కాబట్టి ఏంటంటే శాంతి కమిటీ ప్రధానంగా మేము ఎందుకు ఏర్పాటు చేస్తామనంటే, సమాజంలో మనిషిలో ప్రాణం ముఖ్యం. లైఫ్ అనేది పోతే మళ్ళీ లైఫ్ రాదు. డబ్బు పోతే వస్తుండొచ్చు, పదవి పోతే వస్తుండొచ్చు, ఏది పోయినా వస్తుంది, కానీ ప్రాణం పోయిన తర్వాత ప్రాణం రాదు. అలాంటి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణాలు పోకుండా కాపాడాలా, అది ఎలా సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, అది సమస్య. ఇప్పుడు ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు లేదా కాల్పులు జరిగినప్పుడు ఒక ఆదివాసీ చనిపోవచ్చు, ఒక ఎక్స్ట్రీమిస్టు నక్సలైట్ ఆర్మ్డ్ దళంకు చెందినటువంటి నక్సలైట్ చనిపోవచ్చు, ఒక కానిస్టేబుల్ గాయపడవచ్చు, కానిస్టేబుల్ చనిపోవచ్చు, SI చనిపోవచ్చు. మరి ఎవరి చనిపోయినా వాళ్ళకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది. ఆ చనిపోయినటువంటి వారు కానిస్టేబుల్ అయినా మావోయిస్ట్ అయినా ఆ తల్లి ఎంత బాధపడుతుంది. సో ఒక మానవత దృక్పథంతో మేము ఏం కోరుతున్నామంటే, చంపడం అనేది ఎవరు చేసినా తప్పే. చంపడం అనేది సరైన పద్ధతి కాదు. సరే, ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయా లేకపోతే కాల్పులు అంటే కాల్చి చంపుతున్నారా అంటే సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టు కానీ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు పేరు ఎన్కౌంటర్ అని చెప్పేసి తీసుకెళ్ళి కాల్చి చంపినా, లేదా చెట్టు కట్టేసి చంపినా, లేదా వాళ్ళ మీద దాడి చేసి చంపినా కూడా అది హత్య కిందికి వస్తుంది, ఎన్కౌంటర్ కిందికి రాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏం చెప్తున్నాయి మనకు? వాళ్ళు అక్కడ సమావేశమైనారు అని చెప్పి చెప్తుంది కర్రగుట్టలో. సమావేశమైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేవా, ఎవరి మీదైనా వాళ్ళు ఆయుధం ప్రయోగించారా, ఎవరైనా చంపడానికి వచ్చారా? అక్కడ సమావేశమైనారు. మరి సమావేశమైనప్పుడు ఇన్ని వేల మంది పోలీసులు చుట్టుముట్టి ఏం చేస్తారు అక్కడ? వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఎన్సర్కల్ చేసి కాల్చి చంపడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ కాదు, హత్య కిందికి వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లో ఆ రేప్ కేసులో జరిగినప్పుడు 4 కాల్చి చంపితే లాస్ట్కు వాళ్ళ మీద హత్య నేరం మోపి ఇవాళ విచారణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి గతంలో కూడా జరిగిన సంఘటన ఇట్లా జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి, ఇటు పోలీసు ఉన్నతాధికారులకు, మిగతా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసిన ఏంటంటే, చట్టం అనేది ఒకటి ఉంది. చట్టాన్ని ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని మీరందరూ ఫాలో కావాల్సిందే. ఎదురు బెదురు వస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని కాలుస్తున్నారు, మీరు వాళ్ళని కాలుస్తున్నారు, అందులో దట్స్ ఎన్కౌంటర్. నీలో ఒకరిద్దరు గాయపడ్డారు, వాళ్ళు చనిపోయారు, ఏమీ లేదు. వాళ్ళందరూ అక్కడ సమావేశమైతే మీరు అందరూ చుట్టూ చేరి మేము కాల్చి చంపుతామంటే అది ఎన్కౌంటర్ ఎట్లా అవుతుంది? కాబట్టి ఈ విషయాలు కూడా ఆలోచించాలా. మరి ఇంకా చాలా రాజ్యాంగం సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆదివాసీ గూడాల మీదకి ఇండియన్ మిలిటరీని పంపచ్చా, మిలిటరీ హెలికాప్టర్స్ పంపచ్చా,
బాంబింగ్ చేయవచ్చా, ఈ బాంబింగ్ చేయడం అనేది యుద్ధం కిందికి వస్తుందా, లేకపోతే బాంబింగ్ చేయడం అనేది దేని కిందికి వస్తుంది? సో ఇలాంటి విషయాలు కూడా చాలా రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి దీనిలో. మరి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఎంతో మందిని వాళ్ళు కూడా చంపేయడం అనేది జరిగింది. ఒక పార్టీ ఆ పార్టీ టీడీపీ ఉన్నప్పుడు కూడా అంతే జరిగింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అంతే జరిగింది, వీళ్ళందరూ ఉన్నప్పుడు అంతే జరిగింది. మరి గతంలో చర్చలు ఫెయిల్ అయిపోయినాయి. చర్చలు ఫెయిల్ అయితే దాని ఇంకొక విషయం కూడా ఉంది. దాని అక్కడ చర్చల్లో పాల్గొనే పెద్దలు కూడా గుర్తించారా, ప్రతి ఒక్కరు గుర్తించారా? ఆర్థిక డిమాండ్లు పెట్టారు. మీరు ఆర్థిక డిమాండ్లు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? మరి ఏ వర్గం వాళ్ళు మీ ఆర్థిక డిమాండ్లు ఒప్పుకోవడానికి? మరి మీ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆర్థిక డిమాండ్లను వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే ఆర్థిక డిమాండ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాటి జేబులకెళ్ళి తీసిమంటే వీళ్ళని మీరు నారాయణ కాలేజీకి లాభాలు వస్తున్నాయి, నువ్వు కాలేజీ మూసుకోవాలి అంటే మూసుకుంటాడు వాడు? వాడితే ప్రభుత్వం అక్కడ, వాడిదే మూసుకుంటాడు. కాబట్టి అవుతుందో మన చర్చలు డిమాండ్స్ అన్నీ కూడా రీజనబుల్గా ఉండాలా, ఫ్యాక్ట్ మీద ఉండాలా, నిజమైనటువంటి పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి చేయాలి. ఇక చివరకు మేము మావోయిస్టులతో కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, పరిస్థితులు మారిపోతున్నాయి. మారిన పరిస్థితుల్లో భారతదేశంలో ఒక ప్రజాతంత్ర ప్రభుత్వం రావాలంటే ఏమి చేయాలా మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచాలంటే ఎలాంటి ప్రభుత్వాలు ఉండాలో మీరు ఆలోచించండి. అలాంటి ప్రభుత్వాన్ని, ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ఒక సోషలిస్ట్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మనం కొద్ది మందిని అడవుల్లో ఉండి తుపాకులు పట్టుకొని మనం ఆయుధాలు పట్టుకొని పనిచేయడం వల్ల అలాంటి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఎంతమాత్రం ఉన్నదా లేదా, మరి నిజమైన పరిస్థితులు ఏంటని చెప్పేసి మీరు ఆలోచించి, మరి నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినదంటే మీరు కూడా స్పష్టంగా మేము ఆయుధాలు వదిలిపెట్టేసి శాంతి చర్చల కోసం వస్తాము అని చెప్పాలా. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు ఆ డిమాండ్ ఫస్ట్ చేయొద్దు, మీరు చర్చలకు రమ్మని చెప్పండి. చర్చలో కూర్చున్నప్పుడు ఈ అంశాన్ని వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్గా చేర్చండి. చర్చలో కూర్చున్నప్పుడు ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్ ఏమి ఉండాలంటే మీరు ఆయుధాలు విసర్జించాలా. మరి ఇందాక జంపన మిగతా వాళ్ళు చెప్పినట్లు ఇది శాంతి చర్చల కమిటీ శాశ్వత శాంతి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క రోజుకో 2 రోజుల కోసం కాదు. ఈ సమస్యకు ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఎలా వస్తుంది, ప్రాక్టికల్గా ఏది సాధ్యమవుతుంది, దేన్ని మనం ఫాలో చేయాలా, అలా చేయడం అనేటువంటిది ఉభయ పక్షాలకు ఉపయోగకరంగా ఉంటుంది, జన నష్టం జరగకుండా ఉంటుంది. మనం అనవసరమైనటువంటి చావుల్ని ఆపిన వాళ్ళం అవుతాం. వాళ్ళైనా మన పౌరులే, వీళ్ళైనా మన పౌరులే. కానిస్టేబుల్ అయినా మన పౌరుడే, ఒక ఆదివాసి అయినా మన పౌరుడే, మన సోదరుడే. మరి ఇవాళ ఆర్మ్డ్ నక్సలైట్ ధనమైనా కూడా సరే, ఆయన రాంగ్ వేలో ఉన్నాడా రైట్ వేలో ఉన్నాడా వేరే విషయం, కానీ ఆయన కూడా మన సోదరుడు. హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఒక లైఫ్ కాపాడాలా. మరి దీనికి అమిత్ షా గారు, దాని తర్వాత అందరికీ కూడా పంపించినాం. ఎన్నో మెసేజ్లు కూడా పెట్టినాను వాళ్ళకి, నేను వ్యక్తిగతంగా నేను కూడా మెసేజ్లు పెట్టినా. ఇవాళ మన ప్రధానమంత్రి గారు, దాని తర్వాత హోంమంత్రి గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఎన్నికల్లో ఎంతో మంది వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా మీ ప్రభుత్వం రావడానికి డైరెక్ట్ అయినో ఇండైరెక్ట్ అయినో వాళ్ళు తోడ్పడ్డారు మీకు. అందులో అనేక గ్రామాల్లో, అనేక చోట్ల, అనేక ఆదివాసీ ప్రాంతాల్లో కూడా బీజేపీని ఓడించారని, బీఆర్ఎస్ని ఓడించారని చెప్పేసి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మరి వాళ్ళలో ఎంతో మంది వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందులో ఒక హత్యాకాండ కొనసాగించేదాన్ని మీరు భాగస్వాములు అవుతారా, లేక హత్యాకాండను నివారించేదానిలో మీరు భాగస్వాములు అవుతారా, మీరు తేల్చుకోవాలి. హత్యలు చేయడంలో మీరు భాగస్వాములు అవుతారా, హత్యాకాండను నివారించడంలో మీరు భాగస్వాములు అవుతారా, ఎటువైపు ఉంటారనే విషయం మీరు తేల్చుకోవాల్సిందే అనుకోండి. కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అయితే సరైంది కాదా ఎగ్జాంపుల్స్ వేరే విషయం, కానీ ఒకటి మట్టుకు వాస్తవం, ప్రపంచంలో హింస ద్వారా ఎవ్వడు ఏం సాధించలేడు. హిట్లర్ లాంటి వాడే ఎంత పెద్ద హింసకు పూనుకున్నా కూడా చివరకు ప్రజల చేతి లోపల దెబ్బతినాల్సి వచ్చింది. దాని లోపల అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చిన్న పొరపాట్లు కాదు,
అధికారంలో ఎంత పెద్ద సీట్లో ఉంటే వాడు అంత డెస్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారంలో వాడు తప్పు చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇందిరాగాంధీ ఏం చేసింది? స్వర్ణ దేవాలయం మీద మిలిటరీని పంపించింది. స్వర్ణ దేవాలయంలో పంపించి ఏమైపోయింది? అప్పుడు చెప్పారు చాలా మంది, తప్పమ్మా అక్కడ పంపాల్సిన అవసరం లేదు, వాళ్ళు బయటకు వస్తారు, చర్చలు అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, ఏదో చేయండి అని చెప్పేసి మిలిటరీని పంపించి స్వర్ణ దేవాలయంలో రక్తపాతం జరిగింది. అక్కడ చంపింది ఉగ్రవాదులనే, ఓకే, కానీ దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఎంత తీవ్రమైన పరిణామాలు వచ్చినాయి. ఉగ్రవాదులు ఇందిరాగాంధీని చంపేశారు. మళ్ళీ దాని పరిణామం ఎట్లా ఉంది? ఎంతమంది సిక్కులు చనిపోయారు? రక్తాన్నే చూస్తుంది. హింసకే దారి తీస్తుంది. ఇది మటుకు తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ ఏం చేశాడు? శ్రీలంకకు సైన్యాన్ని పంపించాడు. ఎక్సెస్ ఎంతమందిని రేప్ చేశాడు, ఎంతమంది అక్కడ హత్య చేయడం జరిగింది. తమిళ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు చూస్తుంటే మనకు మధ్యలో ఆపలేకపోయినావు. పగని పెంచుతుంది. నువ్వు నా సోదరుని చంపి, నా తమ్ముని చంపి నేను గమ్మున ఉండాలంటే ఉండరు. అక్కడ రియాక్షన్ ఉంటుంది, యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మన అధికారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెస్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎక్సెస్ చేస్తే అది కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. డెమోక్రసీకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఇది అశాంతి అనేటటువంటిది రావడం అంటే దేశంలో శాంతి రావాలంటే ఇది నిజంగానే బుద్ధుడు పుట్టిన దేశం అనుకుంటే, మహాత్మా గాంధీ పుట్టిన దేశం అనుకుంటే, అశోకుడు పుట్టిన దేశం. అశోకుడు ఏం చేశాడు చూడండి, అశోకుని ఫాలో అవ్వండి. కళింగ యుద్ధానికి పోయి హీ హ్యాస్ ప్రివెంటెడ్ ద కళింగ వార్. నాట్ ఓన్లీ ప్రివెంటెడ్ ద కళింగ వార్, ఒక మంచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. మీరందరూ ధర్మచక్రాన్ని, అశోక ధర్మచక్రాన్ని పెట్టుకొని ధర్మాన్ని మేము చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు మీరు అశోకుని ఫాలో కావాలని చెప్పేసి, శాంతి చర్చలకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.